అవసరమైంది. నన్ను నరాజ్యం అవును లేదు. యాదవ పాదవ వంశంలో క్రమంగా ఉదయించింది. నా వాక్యం ఇదిగో మహాత్మ దుర్గుడు అంత కనుక ఇది చెప్పుని అర్థమే నిజమా అర్జున అనేక విధముల న్యాయ భయముల బోధించినను నీవు అత్యంతయు చౌన పెద్దగా రైతునిగా ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస ప్రాణముండగా చూసుకోవడము రాజరాజు మహారాజులు అనేక దగ్గరి చక్ర
గాంధీవం అస్తమును ధరించి యుద్ధ సన్నిధుడనై ఉండ ఇంకా వేరడగనేలా దేహ త్యాగమునే చేయనిటట్లే. అల్లు నరసింహ గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ కాశీని ఆయన ఎల్లవేళ సలహా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మోదవ శత్రువంశ సంజాతముండనై గాంధీవం అస్తమును ధరించి యుద్ధ సన్నిధుడనై ఉండ ఇంకా వేరడగనేలా దేహ త్యాగమునికి ఎగొనినట్లే. ఏం కలుగునా? నేను అంతటి అవతార భార్య లక్షణాది వర్గములు అన్నిటిని పిరిగిచ్చలుకొని కరువునిగా ఉన్న సోముని కవించి వేదములు వెదగొట్టిన నీలమూర్తిని నీలసాగర మదనగా నన్నోటి హరించి శ్రోతులను సంరక్షించిన పూర్వములు ఇంకను అనేక అవతారాన్ని నీవను భారతాలను చూపిన అదే ప్రళయకాలం ముందు ఇతర శ్రోతములను ప్రాంతమధ్యములు అధివేదం దేవా కృష్ణ, సోమపాదుల దుర్వార గర్వాణిమ మహాయజ్ఞంలా ధన్యాత్ముడనైతిని దేవా, ధన్యాత్ముడనైతిని. అర్జున ఇప్పటికీ మరి యొక్క బాబకి తెలియదా? ఏంటి విజయవా? ఓ మధుసూదన నియమతార సంతోషాంతరమున నాకు ఎక్కడిన నీవు సమస్త భూతంతర్పు ఇశ్వరము అనంత బ్రహ్మాండ మండితోడము నీకిలా జనాజనుడము వరాజనుడు అట్టివాని నీవు రుణదాలని యశము నిశ్చయించుకోండి దేవా. ఎంత చెప్పినా మోసపోతాయి కదా. సరే మరొకసారి చెప్పించు అర్జున. ఆ గైని విడవా? నీ మనోరక్షణలో చెప్పు. గైడు నిరపరాధుండకుంటే నవచ్చుడు మూడుడా? ఆ గైడు నిర్భరవుతుందా? అవును. అత్తయ్య లోపం మాయము నెప్పుతావా? అవును. నీవింత దురాచారాన్ని ఎరగగా బలరామాది ఎదపములతో కలహించి నా చెల్లియను సుమంత్రం నీకు ఇచ్చి వివాహం చేసిదిలే. ఓహో, నీ చెల్లెలు నాకే నవసంగుతువయ్యా. మరొక లోకోత్తర మహారాజ కుమారులకు అర్పింపలేకపోయిందివా ఏమి? ఇంత మాత్రము కన్నా దొరకకపోయినదనా? ఆనంతరము బ్రహ్మచారి నీవు
నీ దురంగ ప్రసంగము చాలు. నీవు నాకు భాష ఛీ! ఏమేమి పరాక్రమహీనుడుగా మరియు దుర్వార ప్రతాపాదుల నీకిదే చూపెదా పాలనేత్ర విజయమ్మలకు దారుణాశ్రములు నాచతనున్నవి ఇంకనూ బాయిలేదు మరియు ఆశంకరులు నీ పాశుభారత వాక్యములు ధార్మత్వ పరుత్వములు అదగనేలా అదమాతులై తేజోహీనులకు ఇవాత కౌతకేలయ్యను గెలుచునయు తానై వారు వచ్చిన ఆ శంకర నిర్దించుటై అదిగాక నిన్ను మగతనములే ప్రసాదించిన అక్రముల మమ్ము వెలపించిన వృద్ధుడు నిన్ను మగతనము లేనివాడా అతడు సగం ఆడుదే అవగాని బాణ నీవు నిరంతర నారి లేవుడు నీవు ఆశంకరుడు పౌరుషమెచ్చ ఆశ్చర్యలేదు ఈ అర్జున్ని గెలుచుటకు దుచ్చులకు నరకాసురాతులు గెలుచుటనుకుంటే వాక్కాబోలు అట్లనలేదు మరెట్లనుకుంటుంది గురుబంధు సమక్షమున నిన్ను పేరును అతడు భార్య ఈచి కోపం వెళ్తుండగా అప్రయోజకుడని సిగ్గున బలవంతగా ఇంకా ఏల ప్రగల్భము ధర్మములు కట్టుబడి ఉండదంటే నూరుపెండి వచ్చాను కానీ మగంటిని చాలా నూరుపెట్టిదా అరణ్యవాసానాంతరమున దాస్తరాత చెడ్డ నిర్మూలనం చేయనప్పుడే మా బల పరాక్రమములు ఎదుగగలవు మన్నాగి నందన కుంభ సంపద భారత సైన్యము నీచావని ఇప్పుడు నా నీ చతుర్బాహులు చతుర్లక్ష గోపుల పరిపాలనకైనా చతుశాస్త్రకాలు కూడా లింగమ్మనకైనా నక్కరకు వచ్చాడు కానీ చతుర్దశ విద్యలు నేర్చు చిత్రంగా బలాపేతుడనై చతురోపాయము నెరింగి చతుర్వర్ణ కర్మ ప్రకారము చక్రం మోటి పర్యట భూతలను చేతులతో బాధించు నీ చతుర్బాహులు ఉపక్రమించారు ఏమేమి నీ వాచాలత్వం మీర నేర్చున్నది ఇట్లా అధికారం నీ శిరస్సు ఎప్పుడే మరీ చేతులతో నాకండి మమ్మల్ని లేవయ్యా
చెప్పుదన అతులనైన నీవు దారడి విచ్చలవాడు కావాలా దారుడి వానికరమునందు పొలమంటి చక్రము ధరించిన నీవుడు ఆలికిని విధమున నాగలి భుజమును దాచుని సహోదర వీరుడు బలభద్రుడును ఈ విలువరు నాకు వెలుగు కలిగించగలరా? ఓరి నిమిత్తం మొత్తని వాదశీల అవునులే మీ అన్నమలే
మహారాజులకు మా సహోదర సౌకర్యమును గ్రహింపదాలనేటివి. బాల మీరు 1000 ఏళ్ళు తల్లకిందులుగా తపము చేశారు. మీరు మాకు సాటి రారు రారు రారు. ఇది మాత్రము యథార్థము.
ఇందులకు నివేద్యమను అది విపత్తములకు పుష్పమని పుష్పే అడుగు కొనలాగేల ఏ గడుగు విచారణము చేయగలము కానీ ఏం చేసినా మహాకార్యం చేయగలమా? మీరు చేయు ఘనకార్యములు మహాకార్యములు మేము చేయలేము. మీరు చేయు ఘనకార్యములు మహాకార్యములు ఒక్కొక్కటిని కానించిన బాలదానపితున్నవయ్య ఆచరించుకునేవా
పోతున్నాయి కాదు. విడువన్ విడువన్ నీవెట్లు నిర్ణయించగలవు? వందనములు వందనములు. అర్జున, ఆ మహేశ్వరుడు దర్శనం వలన మన కళ అంత చెప్పవలయ్యా, ఇది అయిపోయింది. అర్జున, ఆ మహేశ్వర దర్శనం ముఖ్య కారణము
నరసింహ గారు 50 రూపాయలు ఇస్తున్నారు. వారికి శ్రీ కాశీ కాపాడుగారు. వచ్చా కాశీరెడ్డి శ్రీరామ నామామృత బాణమున కైలాసమున నీ తపోమహిమ చేయించింది దక్షిణ భాగ్యమున సగుతుంది. కొంత కాశీరెడ్డి నీ మనోభిష్టము నాకు తెలియదు. నాయన కాశీరెడ్డి నీవు జగాలిక వస్త్రములు అదిగాక నీవు చేయవలసిన సత్కార్యములు చాలా ఉన్నాయి. అవి ఏవి కాశీరెడ్డి కలిమాయ నీ దరికి రాజా అదిగాక అనంతమైన ఈశ్వర శక్తులను అనే భాగంలో నేను నిక్షిప్తపరుచుకున్నాను. నేను తలపెట్టు కార్యములను నిర్విఘ్నంగా కొనసాగలను.
జరిగింది.